ప్రభుత్వాలు ఎన్ని మారినా కార్మిక సమస్యలు పరిష్కారం కావడం లేదని వాటి పరిష్కారానికి పోరాటాల శరణ్యమని ఐఎఫ్టియు నాయకులు అన్నారు. మండపేటలో నిర్వహించిన రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో నాయకులు మాట్లాడారు. ముందుగా ఇఫ్టు అమరవీరుల ఎర్రజెండాను ఆ సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు ఆవిష్కరించగా ఎగరవేశారు. అనంతరం నిర్వహించిన సభకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం రామకృష్ణ అధ్యక్షత వహించగా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేడంగి చిట్టిబాబు, సిపిఐ న్యూ డెమోక్రసీ జాతీయ కార్యదర్శి పి టాన్యా, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రామకృష్ణ, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ కిరణ్ కుమార్, పీఓడబ్ల్యూ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ విజయ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దూలి జయరాజు మాదిగ, మండపేట టౌన్ మైనారిటీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రహీం, ఫిరోజ్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ప్రకాష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన ఉద్యమాల గురించి సమావేశంలో చర్చించారు. మొట్టమొదటి నుంచి కూడా ఈ దేశంలో కార్మిక వర్గం సమాజానికి సంపద సృష్టించి చెమట నెత్తురు దారపోసి యజమాని లాభాలు దారపోస్తున్నటువంటి ఈ సమాజాన్ని బతికిస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని ఈ పాలక వర్గాలన్నీ కూడా కిందే ఉంచుతూ ఉన్నాయి, వాళ్ళ హక్కుల్ని కాలరాస్తూ ఉన్నాయి. గత 50 సంవత్సరాలుగా ఐఎఫ్టియు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల హక్కుల కోసం పోరాడింది. అదే క్రమంలో చాలామంది నాయకుల్ని అమరయ్యారు, వాళ్ళు కోల్పోవడం కూడా జరిగింది. గతంలో మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలని 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 5 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. కానీ అది ఎక్కడ అమల్లో లేవు. ఈరోజు చూసినట్టయితే దేశవ్యాప్తంగా అనేక మంది కార్మికులు వలసపోతూ ఉన్నారు. వలసల్ని ఈ ప్రభుత్వాలు నిరోధించలేకపోయి, అలాగే దేశవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 లక్షల మంది ఉద్యోగులు ఖాళీలు భర్తీ చేయలేకపోయింది. ఈరోజు ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వాన్ని మేము విన్నవించేది ఏంటంటే, గత ప్రభుత్వాలే కాకుండా కార్మిక హక్కులు అంటే మానవ హక్కులు, కార్మిక హక్కులను అమలు చేయడానికి మొత్తం ప్రభుత్వం అంతా కూడా దృష్టి పెట్టి ఏ పేదలైతే ఏ కార్మికులైతే మీకు ఓట్లు వేశారో గెలిపించారో వాళ్ళ హక్కులు కాపాడాలని, కార్మిక చట్టాలని అన్ని పరిశ్రమల్లో కూడా అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.